హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం K9 మైక్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో ఇది నేనైతే మీషోలో 260 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు కూడా అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయండి. సో ఇక అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దామా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్యాకేజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో ఇందులో మనకి 2 మైక్స్ 1 రిసీవర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనము ఒక్కొక్కటి బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకి 2 మైక్స్ అయితే వచ్చాయి. సో మనకి ఇక్కడ లైటింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. సో ఇది ఎందుకంటే మన ఐఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఇది మన రిసీవర్. సో ఇది మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో కనెక్ట్ చేసుకొని సో జస్ట్ మనకు మైక్ ఆన్ చేస్తే చాలు. సో మన వాయిస్ రికార్డ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇందులో USB టు Type-C కేబుల్ అయితే ఇచ్చారు. సో వీటికి ఛార్జింగ్ చేయడానికి. సో ఇది మనకు ఎంత లెంత్ ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో నేనైతే 30 సెంటీమీటర్ స్కేల్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయితే మనకి 30 సెంటీమీటర్స్ అయితే ఉన్నది. సో ఇదైతే యూజర్ మాన్యువల్. సో జస్ట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలని అయితే దీంట్లో ఉంటుంది. సో ఫస్ట్ మీరైతే సో దీనికైతే ఛార్జింగ్ చేయండి. సో ఛార్జింగ్ పెట్టగానే మీకు రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. సో ఈ రెడ్ లైట్ ఉన్నంతసేపు ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు. సో ఈ రెడ్ లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో అప్పుడు ఈ బ్యాటరీ ఫుల్ అయినట్టు. సో ఇప్పుడు మనము మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే రిసీవర్ అయితే మొబైల్కి అయితే ఇన్సర్ట్ చేయండి. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత సో ఇదైతే మైక్ అయితే ఆన్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మైక్ అయితే ఆన్ చేసిన తర్వాత సో మనకి రికార్డింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనము ఒకసారి అయితే ప్లే చేసి అయితే చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో మనం ఎప్పుడైతే మైక్ని టచ్ చేస్తున్నామో సో అప్పుడు మనకి వాయిస్ అయితే రిసీవ్ చేసుకుంటుంది. సో మనం బటన్ అయితే సింగిల్ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇప్పుడు నేనైతే సింగిల్ ప్రెస్ అయితే చేశాను. సో లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా. సో దీని అర్థం ఏంటంటే సో మనకి వాయిస్ అయితే తీసుకుంటలేదని అర్థం. సో మళ్ళీ సింగిల్ ప్రెస్ చేయండి. సో దాని ద్వారా మీకు మళ్ళీ వాయిస్ అయితే తీసుకుంటుంది. ఓవరాల్గా మైక్ అయితే చాలా బాగుంది. సో ఇది మీరు 400 రూపీస్ లోపల అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇందులో ఇంకొక విషయం ఏంటంటే నాయిస్ క్యాన్సలైజేషన్ అయితే లేదు. వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దామా.